నమస్కారం. ఎవరి గోల వారిది కార్యక్రమానికి స్వాగతం. షర్టు బాగానే ఉంది, టై కూడా మ్యాచ్ అయింది, సెంటర్ కూడా చాలా బాగుంది. ఏం చెప్పమంటారండి ఎన్ని పనులని. మే 5న జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కొడుకు తరఫున సకల ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి దాసు అని చంద్రబాబు నాయుడు గారు ఆర్డరు రమ్మన్నారు. ఫోన్ చేసి 3 minutes అయిపోయింది, అర్జెంటుగా వెళ్ళిపోవాలా, పెద్ద పెద్ద వాళ్ళని పిలవాలి, ఏర్పాట్లని చూసుకోవాలి, దగ్గర ఉండాలి. నా డాబు దర్పం, నా పలుకుబడి చూసి కుళ్ళుకోకండి, వెళ్ళేస్తా. చాలా టెన్షన్గా ఉంది. మే 5వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి రాత్రి 2:41 తెల్లవారితే శుక్రవారం అనగా ఆ మాదిరిగా ఇంకా ఏర్పాట్లు చేయాలి. ఈ దాసుని రమ్మన్నాను, ఈయన గారు ఇంతవరకు రాలా, ఏం చేయాలో ఏమిటో అర్థం కావట్లా. ఏ దాసు ఏమిటా స్పీడ్? సార్ స్పీడ్లో బ్రేకులు పడలేదు సార్. ఎంకమ్మా సరే వెళ్దాం పదా. ఏం పనులు ఉన్నాయి సార్? ఏం పనులు అంటావేంటా బాబు, జూనియర్ ఎన్టీఆర్ పెళ్ళ మజాక. కూలింగ్ వాటర్ కోసం ఐస్ ఆర్డర్ ఇవ్వాలి, బంతిపూలు ఆర్డర్ ఇవ్వాలి, షామ్యానాలు పెంచాలి, బిర్యానీ కోసం భగవాన్లు ఆర్డర్ ఇవ్వాలి, కూరగాయట్లు ఇవన్నీ కూడా చాలా చేయాలి. వీటన్నిటికీ కరెక్ట్ పర్సన్ ఎవరని చెప్పి ఆలోచన చేస్తా ఉంటే నాకు నువ్వు కనిపించావమ్మా, నువ్వే కరెక్ట్. వెళ్దాం పదా. సార్ ఈ పనులన్నీ చేయడానికి ఆ ఈవెంట్ మేనేజర్లు, లాజిస్టిక్ డీలర్లు ఉంటారు కదా సార్. ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఫాదర్ ఇన్ లా దగ్గర ఫుల్ డబ్బట, ఆయనకి బిల్లు పంపించేద్దాంలే. ఏదంతా కుదరదమ్మా, నువ్వు అర్థం చేసుకోవాలి. ఇదిగో దాసు, బుర్రతో ఆలోచన చేయమ్మా. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్కి మనకి ఓ చిన్న గొళ్ళె ఉంది. తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ వరుస ఎవరంటే ఆయన పేరు నిలబడతా ఉంది. అది కాకుండా హరికృష్ణకి నా మీద గుర్రుగా ఉందమ్మా. అందుకోసం మనమే దగ్గరుండి పెళ్లి జరిపించి వాళ్ళ మనసుల్ని గెలుచుకోవాలి, ఆ మాదిరిగా ముందు పోవాలి. అయినా ఇవన్నీ నీకు అర్థం కావు కానీ నోరు మూసుకొని పదా. దాసు ఏమిటా ముసలాయన, ఏమిటి తీనుమారు సాంగులు అయినా? పరదాలు పీకి పారేద్దాం, గుండెలో పలిభారం ఇవాళ్ళ దించుకుందాం, కళ్ళ గంతలు తీసి కొత్తలో కంచుద్దాం. ఎందుకే మొహమాటం, చాలు చాలు అందాం, హాయిదారుల్లో సాగిపోదాం. మనలా మనమున్న చోట సంతోషమంత శివతాండవాడుతుంది. నమస్తే. ఏమిటా డాన్స్ ప్రాక్టీస్ టైంలో వచ్చారు, ఏమిటి విషయం? ఏం లేదు సార్, కొంచెం పట్టుకోండి సార్. సార్ జాగ్రత్త వినాలి రోసయ్య గారు. వెట్టవలవా, ముందు చెప్పు. స్వర్గీయ శ్రీ 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 నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి కుమారుడు, రాజ్యసభ సభ్యుడు, శ్రీ 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 నందమూరి హరికృష్ణ గారి కుమారుడు, శ్రీ 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 జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ గారి వివాహ మహోత్సవం మే 5వ తేదీన అర్ధరాత్రి 2:41 అనగా తెల్లవారితే శుక్రవారం, అనగా ఆ తెల్లవారితే శనివారం. ఆ తెల్లవారితే ఆదివారం కూడా చెప్పకపోయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సార్, హైటెక్స్ లో చాలా భారీ ఎత్తున జరగబోయే ఈ వివాహ మహోత్సవానికి మీరు ఈ కార్డు తీసుకురాని పక్షంలో నేను రోసయ్యని, మాజీ ముఖ్యమంత్రిని అని చెప్పి ఎంత గిలగిలా తన్నుకున్నా సరే వాళ్ళు మిమ్మల్ని అనుమతించరు. కాబట్టి కార్డు జాగ్రత్తగా పదిలిపరచుకోండి సార్. ఒక పని అయిపోయింది, పదండి సార్.
కార్డులు పట్టుకోవడానికి వచ్చాను నువ్వు నా పార్ట్ నువ్వు తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతా ఉన్నావు. జరుగు. అతగాడు ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటారని నాకు అనుమానం వచ్చింది. అయినా పిలవాల్సింది నువ్వు కదా, ఏమిటి గోలా, ఏమిటిది బాబు? క్షమించండి రాసయ్యారు, ఇదంతా ఈ బండడు ఓవర్ యాక్షన్. అందుకే నేను చెప్పాల్సినవని ఆయన చెప్పేశాడు. అయినా మీకు విషయం అర్థమైంది కదా, అందుకోసం మీరు పెద్దవాళ్ళు గనక పెళ్లికి రావాలి, వధువారులు ఇద్దరిని కూడా ఆశీర్వదించాలి. అదే బెటరు. సరే అయినా నాకు తెలియక అడుగుతా, ఏమిటా తెగ పూసుకొని రాసుకొని మరి పెళ్లి పనులు చేస్తూ ఉన్నావట. హరికృష్ణ అసలు నీకు బర్త్డే విషెస్ కూడా చెప్పలేదట. ఏదో పాప జూనియర్ పెట్టారు మిస్ కాల్ ఇస్తే నువ్వు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే మావయ్య ఏమీ లేదు హ్యాపీ బర్త్డే అని చెప్పి పెట్టేసాడట కదా. అలాంటప్పుడు ఎందుకే నువ్వు నెత్తిరేసుకుని మరి చేస్తున్నావు? దీని వెనకాలేదో గుడి పుట్టాలి ఉంటుందా? ఏంటో సార్ ఏంటిది? ఏదో పెద్ద మనిషి కదా అని చెప్పి ఫస్ట్ కార్డ్ ఇద్దామని చెప్పొస్తే మీరు సెటైర్లు వేస్తా ఉన్నారా? దాసు పద మనకి చాలా పనులు ఉన్నాయి. బాబు జోక్ చేస్తే అలా అలుగుతాయంటే చక్కటి పిల్లవాడు జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటూ ఉంటే రాకుండా ఎవరైనా ఉంటారట. అయినా నాకు పని పట్ట వస్తారు పద నీతో నేను వస్తా, అందరిని పిలుద్దాం పదా. ఇక హరీష్ రావు, నువ్వు ఏం ఐడియా ఇస్తావో ఏందో నాకైతే ఎరకలే. జబర్దస్త్ పబ్లిసిటీకి ఇట్లా రావాలి. మొన్నటికి మొన్న నాయి బ్రాహ్మణులు అన్నం పబ్లిసిటీ వచ్చింది, నిన్నటికి నిన్న ఆంధ్ర బ్రాహ్మణులు అన్నం మస్తు పబ్లిసిటీ వచ్చింది. గట్లని మనం ఏ మాట అన్నా కానీ మనకు మస్తు పబ్లిసిటీ రావాలి. గా ఆంధ్ర నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తాలి. ఇక మనోళ్ళలో మనపై నమ్మకం ఇట్లా పెరగాలి. సమదైందా? ఇక నేనేం చెప్తానంటే కేసీఆర్ పని అయిపోయింది, సిండి యాగాలు చేసుకుంటుండు, ఈ సమ్మర్లో రెస్ట్ తీసుకుంటుండు, గీసుంటూ మాటలేమో అనకూడదు. ఎందుకని బిడ్డ నువ్వేం చేస్తావు నాకైతే ఎరకలే. మస్తు పబ్లిసిటీ ఇట్లా రావాలి. సమదైందా? ఇక హరీష్ రావు ఫోన్ పెట్టకు నువ్వు. అరే ఫోన్ పెట్టేసి ఇగో అయ్యా అది కాదు. ఇక నేనేం చెప్తున్నానంటే అయ్యా ఇగో ఫోన్ పెట్టదా? అయ్యో నీకు సమజైందా లేదా? సమస్య అయ్యే ఉంటుంది సార్, పెద్ద మనుషులు ఇక్కడ వచ్చారు, కనీసం చూడరేంటి? ఏం పెట్టలే ఏంది ఇట్లా చిర్ర ఏంది కథ? చెప్తాను సార్. అయ్యా మీ జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి మీ ఇంట్లో పెళ్లి. ఆ కార్డు ఇటు సెటైర్లో మేము చెప్పుకోగలవు. చూడమ్మా కేసీఆర్. చంద్రబాబు ఆగునే చెప్తా. ఇదిగో కేసీఆర్, నిన్ను పెళ్లికి పిలవడానికి వచ్చావా? పెళ్ళి ఎవరిదంటే స్వర్గీయ శ్రీ 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 నటరత్న విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి కుమారులు శ్రీ 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 నందమూరి హరికృష్ణ, రాజ్యసభ సభ్యులు, వారి కుమారులు శ్రీ 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 మరొక శ్రీ యంగ్ టైగర్, సినీ నటులు హీరో శ్రీ జూనియర్ ఎన్టీఆర్ గారి వివాహం మే 5వ తారీఖున, అంటే గురువారం రాత్రి 2:41 తెల్లవారితే శుక్రవారం అనగా మళ్ళీ తెల్లవారితే శనివారం అనగా వివాహం ఉంది. కనుక మీరు మీ కార్యకర్తలు బంధుమిత్ర సప్రవార సమేతంగా వివాహానికి వచ్చేసి వధువారులు ఇరువురిని కూడా ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా చంద్రబాబు నాయుడు చెప్పన్నాడు. నేను చెప్పేశా. చంద్రబాబు నాయుడు ఒక పని అయిపోయింది, పద వెళదాం, పద మిగిలిన వాళ్ళు పిలుద్దాం. నేను పిలుద్దామని వస్తాయి, ఎవరెవరో పిలుస్తా ఉన్నారు, పిచ్చ కథలు చేస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. చూడమ్మా కేసీఆర్, మ్యాటర్ అర్థమైంది కదా? అదే విషయం మా ఎన్టీఆర్ పెళ్ళమ్మ, నువ్వు తప్పకుండా రావాలి. ఈ విషయం స్వయానా నేనే చెప్తా అంటే వీళ్ళంతా ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు. నువ్వేం ఫీల్ కాదు, మీ ఇంట్లో పెళ్ళారు, నా ఇంట్లో పెళ్ళారు కాదు, నేను వస్తా. ఇక బాబు, ఈ పెళ్లికి వచ్చిన పంతులు ఆంధ్ర బాబునైనా మా తెలంగాణ బాబునైనా ముందుగా చెప్పు. ఇది ఎక్కడ ఏంలే, ఆంధ్ర బ్రాహ్మణులు నా మీద కోపం పెట్టుకుర్రు, అందుకే మా తెలంగాణ బ్రాహ్మణులు పెడితే మంచి. అవన్నీ నేను చోట్ల తర్వాత చూద్దాం. నీ ఇంకా మా ఆంధ్ర బ్రాహ్మణులు తెలంగాణ బ్రాహ్మణులు అంట. రండి ఎడదారండి, ఇంకా చాలా మందిని పిలవాలి. వస్తున్నా. దోసురావేనా? అయ్యా పెళ్లి పనులు చాలా ఉన్నాయి, మీరు ఈ లోపల తీసుకుంటే ఒక చిన్న విరామం.